శబరిమల దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు అదొక దివ్య క్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం పేరు వింటే అయ్యప్ప భక్తుల మనసు పులకరించిపోతుంది. ప్రతి ఏటా అనేక మంది అయ్యప్ప దీక్ష తీసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో శబరి కొండకు వెళ్తారు. ఈ ఆలయాన్ని కూడా అంతే నిష్ఠగా చూసుకుంటుందని ట్రావెన్కోర్ దేవస్యం బోర్డుకు పేరు. అయితే అలాంటి ఆలయంలో బంగారం చోరీ జరిగిందన్న వార్త విని భక్తులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆలయ సన్నిధానంలో గర్భగుడి, ద్వారపాలక విగ్రహాలకు బంగారు తాపడం పనులలో ఏకంగా 4.5 కిలోల బంగారం మాయం కావటం దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులను కలవరపరిచింది. దీంతో కేరళ హైకోర్టు స్పందించి సిట్ విచారణకు ఆదేశించింది. బంగారు తాపడం పనుల బాధ్యత తీసుకున్న దాత ఉన్నికృష్ణన్ను విచారించిన అధికారులు అతడికి స్థిరమైన ఆదాయమే లేదని తేల్చారు. అసలు ఏం జరిగిందంటే 2019లో శబరిమల అయ్యప్ప గర్భగుడికి ట్రావెన్కోర్ దేవస్యం బోర్డు స్వర్ణ తాపడం చేయించింది. దీనికోసం స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారాన్ని వెచ్చించింది. ఈ స్వర్ణ తాపడానికి అయ్యే ఖర్చును భరించి పనులు చేయించే బాధ్యతను ఉన్నికృష్ణన్కు అప్పగించింది బోర్డు. అయితే పనులు పూర్తయ్యాక స్వర్ణ తాపటం కోసం అప్పగించిన బంగారం లెక్కల్లో తేడా వచ్చింది. ప్రాథమిక విచారణలో మొత్తం 4.5 కిలోల బంగారం మాయమైనట్లు తేలింది. బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ గత ఏడాది ఐటీ శాఖకు సమర్పించిన ఆదాయ వివరాలను పరిశీలించడంతో ఈ విషయం బయటపడింది. ఇతర దాతలు, కంపెనీలు ఆలయానికి ఇచ్చిన విరాళాలను ఉన్నికృష్ణన్ తానే ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నట్లుగా అధికారుల విచారణలో తేలింది. శబరిమల ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించే ట్రావెన్కోర్ దేవస్యం బోర్డు విజిలెన్స్ విభాగం కూడా తన నివేదికలను ఇదే విషయం వెల్లడించింది. సామాజిక సేవ కోసం కామాక్షి ఎంటర్ప్రైజెస్ సంస్థ ఉన్నికృష్ణన్ బ్యాంక్ అకౌంట్ లో 10.85 లక్షలు జమ చేసిందని అధికారులు గుర్తించారు. అదే విధంగా శబరిమల గుడిలో స్వర్ణ తాపడం పనులకు బళ్ళారికి చెందిన వ్యాపారి గోవర్ధన్ నిధులు అందజేసినట్లు విచారణలో బయటపడింది. శ్రీకోవెలకు గుమ్మం తానే ఇచ్చానని ఉన్నికృష్ణన్ చెప్పుకున్నా బెంగళూరుకు చెందిన వ్యాపారి అజికుమార్ దాన్ని అందజేశారు. ఈ ఏడాది అన్నదాన మండప నిర్మాణానికి 10 లక్షలు, అన్నదానం కోసం 6 లక్షలు ఉన్నికృష్ణన్ అందించారు. 2017లోనూ అన్నదానం కోసం 8.20 లక్షల నగదుతో పాటు 17 టన్నుల బియ్యం, 30 టన్నుల కూరగాయలు ఇచ్చినట్లు విజిలెన్స్ నివేదిక తెలిపింది. ఈ విరాళాలను పరిశీలించిన తర్వాత గర్భగుడి స్వర్ణ తాపడం పనులను అయ్యప్ప గుడి కోసం అనేక దానాలు చేస్తున్న ఉన్నికృష్ణన్ కు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. అయితే స్వర్ణ తాపటం పనులు పూర్తయిన తర్వాత స్వామివారికి చెందిన బంగారంలో 4.5 కిలోలు మాయమైనట్లు తేలటంతో గందరగోళం నెలకొంది. ఈ కేసులో ఉన్నికృష్ణన్ A1 నిందితుడిగా పేర్కొన్న సిట్ ట్రావెన్కోర్ కు చెందిన పలువురు అధికారులను ఇతర నిందితులుగా చేర్చింది.